సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎన్నో ఏళ్లుగా నిలిచిపోయిన ప్రాజెక్టు పూర్తి స్థాయి నిర్మాణానికి మార్గం సుగమమైంది. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గతంలో భూ నిర్వాసిత వేసిన కేసులు, ఎన్జీటీ, వనశక్తి కేసుల కారణంగా పనులు నిలిచిపోయాయి. తాజాగా ఇప్పటికే మంజూరైన పర్యావరణ అనుమతులు చెల్లుబాటులో ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో 95% పూర్తయిన ప్రాజెక్టుకు ఊరట లభించింది. 8.23 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు పూర్తయితే 1,20,000 ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది. Dari రోజునాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉస్మానాబాద్ వచ్చి సెయింట్ జోసెఫ్ స్కూల్ కాడ ఈ గౌరవెల్లి గంటిపల్లి తోటపల్లి ప్రాజెక్టుల శంకుస్థాపనకి 19 సంవత్సరాలు గడుస్తున్న ఇవాళ మనకు ఒక మంచి వార్త తెలిసింది. మనలే కాదు, అందరికీ. నిన్న సుప్రీంకోర్టు నుంచి పర్యావరణ అనుమతులు వచ్చినాయి. గౌరవెల్లి గంటిపల్లికి, తర్వాత మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ప్రాజెక్టులకు తెలంగాణలో. అంటే ఇవన్నిటి వల్ల మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం, మనము రైతాంగానికి అనుకూలంగా పనులు చేసే ప్రభుత్వం, విద్యార్థులు మన ఏదైతే రైతన్నల చిరకాల స్వప్నం ఇది. మన పట్టణ ప్రాంత ప్రజలందరికీ కూడా పెద్ద ప్రాంతమైన మన ప్రజలందరూ రైతులకి ఏదైతే సాగునీరు కోసం ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చిరకాల స్వప్నం ఈరోజు మనము వచ్చేసిందని చెప్పుకోక తప్పదు. అనుకున్నాం ఎంతసేపు అప్పటి సీఎం గారు గుర్తు చేసుకొని కూర్చుండి నేను ఈ రిజర్వాయర్ నేను నింపుతాను అన్న మాటను మర్చిపోయారు. వారు మర్చిపోవడం వల్ల ఈరోజు మనము ఎంతో కృషి చేసి చాలా కేసులై చాలా ఇబ్బందులు పడ్డప్పటికీ ఈరోజు ఆ కళను మనకు నెరవేర్చడం అనేది జరిగింది. కాబట్టి ఈ ప్రజల పక్షాన మనందరం కూడా వారికి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం మన ఉస్నాబాద్ పట్టణ ప్రజలందరం కూడా మన మంత్రి గారిని మర్చిపోకుండా కూడా ఈ సంబరాలను జరుపుకోవడం అనేది జరుగుతుంది. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మనము అందరం కూడా ఈ కృషితోని ఇలాగే మనం ముందుండి మన అన్నగారిని ఏదైతే పండుగ సంబరాలు జరుపుకోవడానికి సంతోషం తెలియజేస్తుంది.